అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ఫర్ సైంటిఫిక్లీ ఇన్స్పైర్డ్ లీడర్షిప్ కార్యక్రమం గురించి సీఎంకు వివరించారు. పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలను బలోపేతం సుసంపన్నం చేయడానికి ఏడాది పాటు విద్యా కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందాన్ని ముఖ్యమంత్రి కోరారు. జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సహకారంతో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం 40 ప్రభుత్వ పాఠశాలల్లోని 100 మంది 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు 33 జిల్లాల నుండి ఉన్నత పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు సైంటిఫిక్లీ ఇన్స్పైర్డ్ లీడర్షిప్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అధ్యాపకులు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేష్ కార్యక్రమాన్ని గురించి వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. కేసీఆర్ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి వెనుకడుగు వేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు ప్రక్షాళన పోరాటం చేస్తామని మాజీ మంత్రి చెప్పారు. మహబూబాబాద్ ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 2006లో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. 2005 నుంచి అక్కడ వరకు ఉండే వాళ్ళకి ఇవ్వమని చెప్తే 2014 వరకు వాళ్ళు ఇచ్చిన పోడు పట్టాల సంఖ్య 3,06,000 ఎకరాలు. కేసీఆర్ గారు సబ్ కమిటీ వేసి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒకే రోజు ఇచ్చిన పోడు పట్టాల సంఖ్య 4,09,000 ఎకరాలు. అంటే వాళ్ళకంటే 1,03,000 ఎకరాలు అదనంగా ఇచ్చాం. అందులో మా పార్లమెంట్ పరిధిలోనే 2 లక్షల పైగా ఎకరాలకు మేము ఇచ్చి ఉన్నాం. అంటే ఇదే నేను ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న సమన్వయ లోపాలు, లేకపోతే ఇంతకంటే ఇంకేదో చెప్తారు అని అంటే అలవి కాని హామీలు, ఆకాశమే హద్దుగా మరి హామీలు ఇచ్చింది. కాబట్టి నిజంగా అక్కడ కూడా ఏమైనా ఇస్తారేమో అని 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చిన ఒక్కసారి ఇద్దామని, మరి కొన్ని ప్రాంతాల్లో అమాయక ప్రజల్ని వాళ్ళు ఎక్కువ మభ్యపెట్టగలిగినారు. అందుకనే హైదరాబాద్ కంటే గ్రామీణ ప్రాంతాల ఫలితాలు వేరుగా ఉన్నట్టు మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికే రియలైజ్ అవుతున్నారు తప్పు జరిగింది. ఎవరికి వాళ్ళు చిన్న చిన్న లోపాల వల్ల మా అభ్యర్థులు ఓడిపోతారు కావచ్చు, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, మా పథకాలు కొనసాగుతాయి అని ఆశపడ్డారు. అది జరగలేదు. కాబట్టి తప్పకుండా రియలైజ్ అయ్యారు. ఆ ప్రభావం మేము ఇచ్చిన ఫలితం తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు మన పార్టీ అభివృద్ధి ఓడిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మనం పనుల కంటే ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే గెలిచే వాళ్ళమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ భవన్లో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా పనిచేసిన నేతలను కూడా ప్రజలు తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా పనిచేసిన నేతలను కూడా ప్రజలు తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల కాలంలో తాము ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ప్రచారం చేశారని, కానీ 6 లక్షలకు పైగా కార్డులు ఇచ్చామని వెల్లడించారు. దేశంలో అత్యధిక ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వేతనాలను 73% వరకు పెంచామన్నారు. 29 లక్షల పెన్షన్లను 46 లక్షలకు పెంచినట్లు తెలిపారు. అయితే వీటిని చెప్పుకోవడంలో విఫలమయ్యామన్నారు. బీఆర్ఎస్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ప్రజలను ఎప్పుడూ క్యూలైన్లలో నిలబెట్టలేదన్నారు. మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఓయూ నూతన కమిటీని ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ నేతృత్వంలో ప్రకటించారు. ఈ మేరకు ఓయూలో సమావేశంలో ఎంఎస్ఎఫ్ ఓయూ నూతన కమిటీని నియమించి వారికి నియామక పత్రాలు అందజేశారు. ఎంఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షులుగా మందరాజు మాదిగ, అధికార ప్రతినిధి లింగంపల్లి దినేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శులుగా బొబ్బిలి నవీన్ మాదిగ, గుండాల రవితేజ మాదిగ, కొప్పు విష్ణు మాదిగ, ఉపాధ్యక్షులుగా సిద్ది శ్రీకాంత్ మాదిగ, మంద తిరుపతి మాదిగ, బైకడి ప్రవీణ్ మాదిగ, రాంపోగు రిషి, కార్యదర్శులుగా గంగప్పగారి సింహాద్రి మాదిగ, ఈదుల దుర్గాప్రసాద్ మాదిగ, ములుగురి అరుణ్, దేవరపాగ నరసింహ, సహాయ కార్యదర్శులుగా గుండ్ల నిఖిల్ మాదిగ, నీరుకంటి కాశీ మాదిగ, గబ్బెట రమేష్ మాదిగ, ప్రచార కార్యదర్శులుగా జూటూర్ జన్ మాదిగ, గడ్డం అశోక్ మాదిగ, కోఆర్డినేటర్గా సునీల్ గవస్కర్ మాదిగ, ఇన్ఛార్జి నలిమెల వంశీరాజ్ మాదిగ నియమితులయ్యారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు పడనున్నాయి. చైర్మన్తో పాటు 3 సభ్యుల రాజీనామాల్ని గవర్నర్ ఆమోదించడంతో కొత్త బోర్డు ఏర్పాటు కానుంది. టీఎస్పీఎస్సీ
టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరు అన్న దానిపై ఇప్పుడు రాజకీయ మేధావి వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించే మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఆకునూరు మురళి గత ప్రభుత్వంపై పెద్ద ఎత్తున యుద్ధం చేశారు. రాష్ట్రంలోని అనేక సమస్యలపై ఆయన పోరాటం చేశారు. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో ఆయన అనేక సందర్భాల్లో ప్రజలకు తెలిసేలా చేశారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశారు. ఇక ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళికి అవకాశం ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం పలువురు రాజకీయవేత్తలు ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ గా సమర్థుడు, నీచాయితీపరుడు అయిన ఆకునూరి మురళిని నియమించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. సంక్రాంతి వచ్చిందంటే చాలు రంగురంగుల ముగ్గుల పోటీలతో మహిళలు సందడి చేస్తారు. ఇందులో భాగంగానే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మార్టిన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ కరస్పాండెంట్ గీతారమణి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ జరిగింది. ఈ పోటీల్లో స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లులతో పాటు స్థానిక మహిళలు పాల్గొని అందమైన ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు గీతారమణి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ముగ్గుల పోటీలు, కోలాటం, డాన్స్లు నిర్వహిస్తామని గీతారమణి అన్నారు. భారతీయ సంప్రదాయాలను కాపాడే విధంగా ప్రతి కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు గీతారమణి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రాంతి కళా బృందం, స్కూల్ పిల్లల తల్లిదండ్రులు, బస్తీ వాసులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా మహిళలను ప్రోత్సహించేందుకు ముగ్గుల పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందని మహిళలు అన్నారు. రంగురంగుల ముగ్గులతో సంప్రదాయంగా జరుపుకునే సంక్రాంతి పండుగ రోజున రంగురంగుల ముగ్గులు వేయడంతో చాలా ఆనందంగా ఉంటుందని మహిళలు అన్నారు. ఈ కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇవాళ మార్టిన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు సంబంధించి వ్యవస్థాపకులు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ గీతా రమణి గారితో ఉన్నాం. ఇవాళ గీతా రమణి గారు ఇవాళ మతాలకు అతీతంగా మార్టిన్ స్కూల్ యొక్క యాజమాన్యం తరఫున ఇవాళ పేరెంట్స్ అంటే ఇక్కడ చదువుకునేటటువంటి విద్యార్థుల పేరెంట్స్ తల్లిదండ్రులతోని ముగ్గుల పోటీని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ గెలుపొందిన వారికి ఈ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్ గీతా రమణి గారితో మాట్లాడదాం. అమ్మ, ఏ కాన్సెప్ట్తోని మీరు ఈ కార్యక్రమం చేపట్టారు? పేరెంట్స్కి ఒక కాంపిటీషన్గా పెట్టామండి. మార్టిన్స్ ఇంగ్లీష్ స్కూల్ సంక్రాంతి సందర్భంగా మతభేదాలు లేకుండా ఉండాలనేసి మా కాన్సెప్ట్, అంతనే కానీ వేరే ఏం లేదు ఉద్దేశం. ఇది రంగోలీ కాంపిటీషన్ పెట్టాము, యాజ్ వెల్ యాజ్ దాండియా డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టామండి. ఇది ప్రైజెస్ వాళ్ళకు పేరెంట్స్కి, విన్నర్స్కి, రన్నర్స్కి అందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. వేరే ఏం ఉద్దేశం లేదు. ఈ కార్యక్రమంలో మొత్తం పేరెంట్స్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. పేరెంట్స్ తల్లిదండ్రులు, కొందరు అవుట్ సైడర్స్ కూడా వచ్చారండి. కొందరు వారికి ఏమి ఇస్తున్నారమ్మా? ఇది బహుమానంగా ఇస్తున్నాం సార్. గీతారమణి గారు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మొత్తం ఇక్కడ చదువుకునేటటువంటి విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు మరికొంతమంది బస్తీ వాసులతో ముగ్గుల పోటీ, తర్వాత దాండియా డ్యాన్స్ నిర్వహించారు. గెలుపొందిన వారికి ఇప్పుడు బహుమతులను పంచిపెడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడదాం. అమ్మ, మీరు ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు కదా, మీ అభిప్రాయం చెప్పండి. పర్లేదు, మంచిగానే ఉంది. మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. మేము ఇక్కడ రంగోలీ కాంపిటీషన్లో పాల్గొన్నాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లా నెక్స్ట్ దాండియా డ్యాన్స్ కూడా ఉంది. ప్రతి ఈవెంట్కి ఒక ఈవెంట్ చేస్తున్నారు మేడం గారు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా బతుకమ్మ ఫెస్టివల్కి కూడా చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు సంక్రాంతికి. గీతారమణి మేడం గారికి థ్యాంక్స్ చెప్తున్నాం మేము. మీరు చెప్పండి అమ్మ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ గీతారమణి మ్యామ్. మా పిల్లల్ని చాలా కేర్గా తీసుకుంటారు. స్కూల్లో జరిగే ప్రతి ఈవెంట్ కానీ, పేరెంట్స్ మీటింగ్ అంటే హిందూస్ పరంగా జరిగే ఏ ఫెస్టివల్స్కైనా మేడం చాలా కండక్ట్ చేస్తారండి. రెస్పెక్ట్ఫుల్గా పేరెంట్స్ని ఇన్వైట్ చేసి దేంట్లోనైనా పార్టిసిపేషన్ చేసేటట్టు చేస్తారు. థ్యాంక్ఫుల్ టు డాక్టర్ గీతారమణి మ్యామ్. మా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే రంగోలీ కాంపిటీషన్ అయిపోయింది. నెక్స్ట్ దాండియా కాంపిటీషన్ ఉంది. దాంట్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళకి గిఫ్ట్ ప్రైజెస్ కండక్ట్ చేస్తున్నారు మేడం. సిటీ విజన్ వెంకటేష్. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీ నిర్వహణలో పలు లోపాలని ముందే హెచ్చరించిన అధికారులు పట్టించుకోలేదని బయటపడింది. గేట్ల నుంచి అధిక వేగంతో నీరు కిందకు పోతుండటంతో రక్షణ నిర్మాణాలు ధ్వంసమయ్యాయని, దీనిపై అధ్యయనం చేయించాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ 3 ఏళ్ల కిందటనే లేఖ రాసింది. అయినప్పటికీ
ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారుల బేఖాతరు చేసినట్లుగా తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌదాలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాళేశ్వరం కార్పొరేషన్ కార్యాలయంలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల కార్యాలయాల్లో పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపై దృష్టి సారిస్తూ తనిఖీలు చేపట్టినట్లుగా సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం, మహదేవాపూర్, మేడిగడ్డ, ఎల్ఎండితో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రత్యేక కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని ఈఎన్సీ, ఎస్ఈ, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాల్లోనూ బృందాలు రికార్డులను పరిశీలించాయి. పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అదనపు ఎస్పీ బాలకోటయ్య తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంపు హౌస్లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. శేర్లింగంపల్లిలో రైల్వే ఆస్తుల పరిరక్షణ కోసం విద్యార్థుల చేత ప్రయాణికులకు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైల్వే ఆస్తుల పరిరక్షణ మన అందరి బాధ్యతని, ట్రాక్ పై నుండి వెళ్తున్న రైళ్లపై రాళ్లు విసిరొద్దని ఆర్పీఎఫ్ పోలీసులు కోరారు. రైలు పట్టాలపై రాళ్లను పెట్టడం చేత ప్రయాణికులకు గాయాలు గురయ్యే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. ప్రయాణికుల సురక్షితం కోసం ఎవరు కూడా ట్రాక్లపై రాళ్లు, చెట్ల కొమ్మలు పెట్టొద్దని పోలీసులు సూచించారు. భారతదేశ ఐక్యతను కలిపే రైళ్లపై ప్రతి ఒక్కరూ గౌరవ భాగం కలిగి ఉండాలని కోరారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేసే ప్రయత్నం చేసే వారికి కఠిన శిక్షలు అమలు చేస్తామని తెలిపారు. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ హైకమాండ్ కీలక సమావేశం నిర్వహించింది. లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై తెలంగాణ సమన్వయకర్తలతో పార్టీ అగ్రనేతలైన ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహులు గైర్హాజరయ్యారు. ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు కోఆర్డినేటర్లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెట్టేలా వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. 17 స్థానాలకు 17 స్థానాలను హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా వర్క్ స్టార్ట్ చేసింది. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ ఏర్పాటును అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో కలిసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్సనపల్లి జగన్మోహన్ రావు పరిశీలించారు. పిచ్, మైదానం, అవుట్ఫీల్డ్ పనులను తనిఖీ చేశారు. మ్యాచ్ను విజయవంతంగా నిర్వహించేందుకు హెచ్సీఏ కార్యవర్గ సభ్యులందరూ పూర్తి సమయం స్టేడియంలోనే వెచ్చిస్తున్నారని జగన్మోహన్ రావు అన్నారు. ప్రేక్షకుల సౌకర్యార్థం డే టైంలో ఎండ తగలకుండా రూప్ టాప్ పనులు, కొత్త సీట్ల ఏర్పాటుకు సకాలంలో పూర్తి చేశామని జగన్మోహన్ రావు అన్నారు. ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్స్, ఇతర ఆధునికీకరణ, మరమ్మతుల పనులు, శానిటేషన్ వర్క్స్ కూడా వేగంగా సాగుతున్నాయని చెప్పారు. స్కూల్స్ దరఖాస్తులను పరిశీలించి ఫ్రీ ఎంట్రీ ఇస్తూ టెస్ట్ మ్యాచ్ వీక్షణకు ప్రభుత్వ పాఠశాలలు, గవర్నమెంట్ గుర్తింపు గల స్కూల్స్ విద్యార్థులను ఉచితంగా అనుమతించేందుకు గైడ్లైన్స్ రూపొందించామని జగన్మోహన్ రావు చెప్పారు. విద్యార్థులను నేరుగా అనుమతించామని, స్కూల్ ప్రిన్సిపాల్ చేసిన దరఖాస్తుల ఆధారంగానే కాంప్లిమెంటరీ పాసులు పాఠశాలకు అందిస్తామని స్పష్టం చేశారు. 6 నుంచి 12వ తరగతి విద్యార్థులనే అనుమతిస్తామని, విద్యార్థులు స్కూల్ యూనిఫామ్స్ వేసుకుని రావాలని సూచించారు. విద్యార్థులకు ఉచిత భోజన, తాగునీటి సదుపాయం కల్పిస్తామన్నారు. ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నెంబర్ కనిపించకుండా నెంబర్ ప్లేట్లకు మాస్కులు తొడిగి తప్పించుకు తిరుగుతున్న వారిపై నల్లకుంట ట్రాఫిక్ ఎస్ఐ జయానంద్, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్పెషల్ ఫోకస్ నిర్వహించారు. అబ్సిగూడ చౌరస్తాలో స్పెషల్ ఫోకస్ నిర్వహిస్తుండగా నెంబర్ ప్లేటుకు మాస్క్ తొడిగి తిరుగుతున్న వ్యక్తిని పట్టుకుని నల్లకుంట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, నెంబర్ కనిపించకుండా మాస్కులు లేదా ఏదైనా పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగరాజు హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. ఈ పెట్టి కేసులో కోర్టు దోషికి 2 రోజుల సాధారణ జైలు శిక్ష మరియు జరిమానా విధించింది. ఆపరేషన్ రూఫ్ సమయంలో పోలీసుల పనిని హైదరాబాద్ హబ్సిగూడ నివాసి నిందితుడు అడ్డుకున్నాడు. పోలీసులు నడుపుతున్న రూప్ వేలో అడ్డంగా పార్కింగ్ చేయడంతో, వాహనాలను తొలగించడంతో హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన పుల్లగూర సూర్యనారాయణ పోలీసులతో వాగ్వాదానికి దిగి పనులను అడ్డుకున్నాడు. కుక్కను చూస్తే పిల్లి ప్రాణభయంతో పరిగెడుతుంది. అలాంటి పిల్లి కుక్కతో స్నేహం చేస్తే మా జాతులు వేరైనా మేమంతా కలిసే ఉంటామంటూ సందేశం ఇస్తున్నట్లు ఉంది కదూ. కుక్క, పిల్లి స్నేహం ఆడుకుంటున్న విధానం విశేషంగా ఆకర్షిస్తుంది. Bentar,